బంధుమిత్రులందరికీ నమస్కారం. నేను శ్రీధర్ వల్లాల, అస్ట్రాలజర్. ఈరోజు టెంపుల్ వర్గల్లో ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీ విద్యా సరస్వతి మరియు శనేశ్వర ఆలయం ఉంటుంది. అమ్మవారు సరస్వతి దేవి మనకు హైదరాబాద్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నది. ఈ ప్రాంతాన్ని వర్గల్ అంటారు. సిద్దిపేట డిస్టిక్లో వస్తుంది. మన హైదరాబాద్ నుంచి నియర్ బై ఉంటుంది, గౌరవరం దగ్గర. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం సరస్వతి దేవికి పిల్లలకి విద్య కోసం ఇక్కడ తీసుకొచ్చి పూజ చేస్తే సరస్వతి ఆలయం మంచిగా ఉన్నది, పెద్దగా ఉన్నది. అదేవిధంగా కూడా ఇక్కడ మా వెనకాల ఉన్నది శనేశ్వర ఆలయము. శనేశ్వర్కి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాడు శని, మహాదశ నడుస్తున్న, శని మహాదశ నడుస్తున్న, అంతర్దశ నడుస్తున్న, ఒకవేళ ఈసారి న్యూమరాలజికల్గా కూడా మనకి 8 నెంబర్ రావడం జరిగింది శనేశ్వర్కి సంబంధించి. ఈ సంవత్సరంలో ఉగాది తర్వాత రాజు కూడా శనేశ్వర్ అవుతుంది కనుక ఈ శనేశ్వరికి సంబంధించిన వారు ఎవరికైతే ఆర్థిక ఇబ్బంది కానీ, ఆరోగ్య ఇబ్బంది కానీ, శారీరక ఇబ్బంది కానీ, ఉద్యోగాలలో ఉన్నతి లేని వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నతి లేని వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే శనేశ్వర్ శాంతించి మన పరిష్కారం జరుగుతుంది. మరి ఇక్కడ 6 నెలల కోసము 540 కడితే మీకు నిత్యంగా కూడా అర్చన చేస్తారు. అదేవిధంగా కూడా ఎవరైతే 24 ఇయర్స్ తర్వాత అంటే 26, 27 ఏజ్లో మ్యారేజ్ అవుతలేదో, అదే మగ అబ్బాయి కానీ అదే లేడీస్ కానీ ఎవరైనా సరే ఈ శనేశ్వరికి పూజ చేసినట్టయితే ఆలస్యం కాకుండా వివాహం కానీ, అదేవిధంగా మనకి ఏదైతే ప్రమోషన్స్ జాబ్లలో రావో, లేట్ అవుతున్నాయో, వాళ్ళకి ఉన్నతి ఉండదో, వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకొని ఇక్కడ పూజ చేసుకున్నట్టయితే మనకి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఎవరైతే సంపూర్ణంగా ఎంత మంచి పని చేసినా కూడా అనుకూలత ఉండదో, ఈ స్వామిని మనం దర్శించి కానీ పూజ చేస్తే శనేశ్వరుని, ఎందుకంటే కర్మకారకుడు, ధర్మకారకుడు, ధర్మాన్ని పరిపాలించే వ్యక్తి, న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి న్యాయాన్నే శనేశ్వరుడు సిద్ధిస్తాడు. కనుక ఇది అందరికీ తెలియడం జరుగుతుంది. శుభం భూయాత్.